కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్పై కాకినాడ రూరల్ జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 3వ డివిజన్ జనసేన నాయకులు నల్లం శ్రీరాములు, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల ప్రకారం సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అండి, నా పేరు నల్లం శ్రీరాములు. నాది 3వ డివిజన్ సిటీ జనరల్ సెక్రటరీ నేను జనసేన పార్టీకి. ఈరోజు నిన్న సర్పవరం వైఎస్ మన పవన్ కళ్యాణ్ గారి మీద, మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ మీద సెక్స్ ఆరోపణలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద సర్పవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవాలను దాచి అమిత్ షా గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సహకరించాలని అడిగినట్టు, మా కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, అరెస్ట్ చేయని చెప్పి ఆయన అడిగినట్టు, మాకు ఆయన జగన్ గారితో చాలా బట్టి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన మేమేమి చేయలేం అని అమిత్ షా గారు చెప్పినట్లుగా ఈయన బయట ఒక రకమైన అసత్య ప్రచారం చేసి కార్యకర్తల్లోని, నాయకుల్లోని చీలికి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూటమి అభివృద్ధి పదాలు నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి జాతీయ నాయకుల కింద మేమందరూ అనుకుంటున్న టైంలో, ప్రజలు కూడా కోరుకుంటున్న టైంలో కావాలని ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలను ఈయన్ని పేటీఎం బ్యాచ్ కింద వాడుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈయనతో చెప్పించారని మేము అభిప్రాయపడి మా ఉద్దేశంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేవలం మా పవన్ కళ్యాణ్ గారిని, నాదెళ్ల మనోహర్ గారు విమర్శించి ఆధారాలు లేకుండా ఈ కేసుని మేము పెట్టడం జరిగింది. సిరంగు శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఖాదీ బోర్డు విలేజ్ ఇండస్ట్రియల్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ని. ఏవైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక కుట్రపూర్వకమైన ఎన్డీఏ కూటమి మీద కేంద్ర హోంశాఖ మినిస్టర్ గారు అమిత్ షా గారి మీద, మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు, పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక మేధావి ప్రొఫెసర్, ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి, ఒక ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. అందుకని నిన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శ్రీ పంత నానాజీ గారి ఎమ్మెల్యే గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదే దాని మీద ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద, ప్రముఖ ఛానల్ మీద, ఆ యాంకర్ మీద నిన్న కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా వేయించాం. తగిన న్యాయ పోరాటం చేస్తామని, దీని వెనకాల కుట్రపూర్వకంగా ఎవరున్నా సరే బయటికి లాగుతామని తెలియజేస్తున్నాం. అంటే ఈయన అమిత్ షా గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్ జగను, షార్ట్ టైం ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అని అమిత్ షా గారు అంటాం జరిగిందని చెప్పేసాను. అంటే గత 5 సంవత్సరాల నుంచి పాలనలో ఏం ఉద్ధరించాడని ఈ జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ కింద ఒక హోంశాఖ మినిస్టర్ గారు అయినండి, భారతదేశ హోంశాఖ మినిస్టర్ గారు ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఈయన ఆలోచించాలి. అసలు ఏం సాధించాడండి? ఒక గొడ్డల వేటికి గుండెపోటు కింద సృష్టించినందుక, కరోనా టైంలో ఒక దళిత డాక్టర్ మాసులు అడిగినందుకు నడి రోడ్డు మీద కొట్టించినందుక, టీచర్లు బ్యాండ్ షాపుల దగ్గర పెట్టి డ్యూటీలు వేసినందుక,
దొంగ పట్టాలు సృష్టించి ఇన్ని పట్టాలు ఇచ్చేసినందుక